ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, నాయన నీకు వందనాలు. కొంచెం ఆలస్యమైన తండ్రి క్షమించండి ప్రభా. మరొక సోమవారం మా జీవితంలో మీరు దయచేసినందుకు తండ్రి ప్రభా. నీ సేవకు మీరు దిగొచ్చి ప్రభా పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడమని నీ కూరగా వాడుకోమని అనేక రహస్యాలు మరొక ప్రభా తండ్రి బయలుపరచమని ఈ బిడ్డలమైన మాకు ప్రభా ఈ నగల శివుని గ్రహింపగల హృదయం ఇచ్చి ప్రభా తండ్రి అర్థం చేసుకుంటానికి కృపనిచ్చి ఆ ప్రకారంగా జీవించడానికి సహాయమని అంతకల సైతం శీకర శక్తులను బంధించమని కరెంటుకు స్వాధీనం ఉంచుకోండి ప్రభా. నూతన శక్తి బలాదాయేశ్వరు, పరిశుద్ధాత్మ నడిపి దాయేశ్వరు యేసు ప్రాణాలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మూడు మంచిది. మరి మనం దేవుని వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము మరి 13వ వచనం నుంచి చదువుకుందాం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుడు న్యాయవంతుడు కాబట్టి మనలో అన్యాయమైన అచ్చుబడి దార కానీ లంచాల దార కానీ గొప్ప చేసేటోడు కాదు. అది దేవుడిచ్చిన భాగ్యం కూడా అంతకంటే కాదు. భాగ్యం ఏంటంటే మనకిచ్చినంతలో దేవుడిచ్చినంతలో కష్టార్జితంలో మనము సుఖపడుతూ బతుకుని ఉంచుకుంటూ ఒక విధంగా చెప్పాలంటే న్యాయంగా బతకడమే కదా. అలాగ బ్రతకడము అది మన జీవితంలో లేక మనుషుల జీవితంలో దేవుడు ఇచ్చిన భాగ్యము లేక ఆ భాగ్యం అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని తెలుసుకుంటుంది. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుడు చేయు పనులు శాశ్వతం. ఇప్పుడు చూడండి, లోకంలో ఇక మళ్ళీ ఇక కనిపెట్టినా అని మనం మాట్లాడి చెప్పుకుంటే వేస్ట్ సమయం అవుతుంది. కానీ శాశ్వతం అంటే ఎల్లప్పుడు ఎన్ని బిల్డింగులు కట్టుకున్నా ఎలాంటివి కట్టుకున్నా కట్టడాలు ఎలాంటివి అయినా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ భూమి శాశ్వతం కానప్పుడు భూమి మీద కట్టబడ్డ శాశ్వతం ఎట్లయితే చెప్పండి కావు. ఇప్పుడు మరి శాశ్వతం ఏదంటారు? దేవుడు మనకు పరలోకం సృజించాడు. పరలోకము నరకం శాశ్వతమైన దాని ద్వారా ఫలితమే ఉన్నది అనుకోండి. కనుక మరి దేవుడు సృజించిన పరలోకం కానీ దేవదూతలు కానీ మనలో దేవుడు ఉంచిన ఆత్మ కానీ ఇట్లా దేవుని పనులు శాశ్వతము అయి ఉన్నాయి. దేవుడు ఒక కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చేసినప్పుడు అది కూడా శాశ్వతంగానే ఉంటుంది. శాశ్వతం అంటే ఎల్లప్పుడు. కనుక దేవుని పనులు శాశ్వతమైన అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే మానవ పనులు శాశ్వతం కావు అని అర్థం. ఎందుకంటే మానవుడే శాశ్వతుడు కానప్పుడు మానవుని పని శాశ్వతం అవుతుంది. అందుకే మనుషులు ఏది కనిపెట్టినా ఏది చేసినా రిపేర్లు వచ్చుడు కొత్తగా. ఇప్పుడు చూడండి, షార్మినార్ ఉన్నది, దానికి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నా ఇప్పుడు దాన్ని పైకి ఎక్కనివ్వడం లేదు. అంటే ఇంకా పైన ఉన్నది కానీ అదంతా ఎందుకు కానీ అట్లా కొన్ని కట్టడాలు శిథిలమైపోవడం, కూలిపోవడం, ఎటువంటి అయినా ఒక కాలం వచ్చినాడు పోవడమే జరుగుతుంది. ఎందుకంటే ఇక నేను చెప్పిన కదా, భూమి శాశ్వతంగా అన్నప్పుడు భూమి మీద ఏది కూడా శాశ్వతంగా. ఇంకొక విషయం ఏంటంటే భూమి మీద మానవుడే శాశ్వతుడు కానప్పుడు
మానవుడు కనిపెట్టిన ఏది కూడా శాశ్వతం కాదు. మానవుడు కట్టేది నిర్మించేది కూడా ఏది శాశ్వతం కాదు. ఇక మనం అర్థం చేసుకోవాలి, భూమి శాశ్వతం కానప్పుడు భూమి మీద ఉన్నది ఎట్లా శాశ్వతమే చెప్పండి. అది ఒకవేళ ఆ భూమి ఏనాడన్నా పోవాలి కదా ఏదన్నా ఉంటే. ఇప్పుడు దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చేసే టైంలో అప్పుడు ఎన్ని బిల్డింగులు ఉంటాయో ఏమో ఉంటాయి కావచ్చు, కానీ అవన్నీ ఇదైపోవడే కదా. కనుక ఆఖరికత్తే శాశ్వతంగా మిగిలేది ఏంటంటే దేవుని పని మాత్రమే. దేవుడు మనలో ఉంచిన ఆత్మ, దేవుడు సృజించిన దేవదూతలు, దేవుడు సృజించిన పరలోకం శాశ్వతం. ఇంకా మళ్ళీ పరలోకం కొన్ని రోజులకు కూలిపోవడం, అది కాలిపోవడం అనేది ఏముండదు కదా, శాశ్వతం అంతే. దాన్ని ఎల్లప్పుడు ఉండేదానిగా చూసింది కాబట్టి ఎల్లప్పుడు ఉండే ఉంటుంది. కనుక దేవుని పనులు శాశ్వతమని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కూడా శాశ్వతం, అంటే దేవుడు ఎల్లప్పుడు ఉండేటోడు, దేవుని పనులు కూడా ఎల్లప్పుడు ఉంటాయి, శాశ్వతమైనవి. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతమని నేను తెలుసుకుంటున్నాను. దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. అంతే, ఆయనే తీసేయాలి. ఇప్పుడు దేవుడు భూమిని చేసిండు, భూమిని ఎవరు తీసేయాలి? దేవుడు ఆకాశాన్ని చేసిండు, ఆకాశంలో ఎవరు తీసేయాలి? దేవుడు నక్షత్రాలను చేసిండు, ఎవరు తీసేయాలి? సూర్యుని చేసిండు, ఎవరు తీసేయాలి? చంద్రుని చేసిండు, ఎవరు తీసేయాలి? అంటే ఇంకొక విషయం అక్కడ ఇంకొక మాట కూడా ఉన్నది, దాన్ని ఏది కలపరాదు చదువు. దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. కాబట్టి తీసుడు సాధ్యం కాదు, చేర్చుడు సాధ్యం కాదు, ఇంకో భూమిని చేసుడు సాధ్యం కాదు, ఈ ఉన్న భూమిని తీసుడు కూడా మానవులకు సాధ్యం కాదు. కనుక దేవుని బిడ్డ దేవుని పనులు అంటే మరి అలాంటి మన దేవుడు శాశ్వతుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు కనుక ఆయన కొన్ని ఎల్లప్పుడూ ఉండేటివి చేసాడు. కొత్త ఆకాశం, నేను ఇంతకుముందు చెప్పాను, కొత్త ఆకాశం కొత్త భూమి కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. మనం కూడా దేవుని రాజ్యంలో ఎల్లప్పుడూ ఉంటాం. మరి కనుక దేవుని పనులు శాశ్వతము, వీటిని మనం తీయలేము. మనము పరలోకాన్ని తీయలేము, పరలోకాన్ని సృష్టించలేము, ఓ దేవదూతను చంపలేము, ఓ దేవదూతను సృష్టించలేము. ఏం చేస్తాడు చెప్పండి? సృష్టికర్త దేవుడు కనుక ఆయన చేస్తాడు అంతే, మళ్ళా తీసేదాన్ని తీసేస్తాడు. కానీ మనిషి మాత్రం దాంట్లో దేన్ని కలపడం కానీ చేర్చడం కానీ అది మనిషికి సాధ్యమయ్యే పని కాదు, మానవునికి అది అసాధ్యమని మనకు తెలుసు. దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు, మనుషులు తన యందు లేక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడి నియమములను చేసి ఉన్నారు. దేవుడు మనుషులు తన యందు భయభక్తులు గలవాడు అంటే దేవుడు శాశ్వతుడని, దేవుని కార్యములు శాశ్వతమని, సృష్టిని నమ్మే మనం, సృష్టి అయిన పని అని నమ్మే మనం, లేక విశ్వం అనేది అయిన పని అని నమ్మే మనం, ఆకాశం మహాకాశాలు, పరదైసు, పరలోకం, ఇవన్నీ మరి దేవుని పనులని నమ్మి మరి విశ్వసించి దేవుని కార్యములకు సాటి అయిన కార్యములు లేవని మనం విశ్వసించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాను. దేవుడు అందు నిమిత్తమే చేసిండని కూడా వాక్యం చెప్తాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోనది పూర్వమందు జరిగినదే. కాబట్టి కొన్ని అంతే కదా. ఇప్పుడు చూడండి, పూర్వం తిన్నోళ్ళు నోటుకుంటేనే అన్నం తిన్నారు, మళ్ళీ ఈ కాలంలో చెవుతోనే అన్నం, చెవుల నుంచి తినలేరు కదా, మళ్ళీ భవిష్యత్తులో ముక్కుల నుంచి తినలేరు కదా. కొన్ని అంతే కదా. ఇప్పుడు అప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఇంకా భవిష్యత్తులో కూడా కదా పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారు, అప్పుడు ఇల్లు కట్టుకున్నారు. ఏదో కట్టడాలలో వేరే విధంగా ఉండవచ్చు అనుకోండి, నిర్మాణంలో ఇల్లు కట్టే విధానం వేరు అనుకోండి, కానీ ఇల్లు అయితే ఆనాడు కట్టుకున్నారు, ఈనాడు కట్టుకోవాలి, భవిష్యత్తులో కట్టుకోవాలి. అట్లా కొన్ని నాడు జరిగినాయి, నేడు జరుగుతాయి, నేడు జరిగేటివి కొన్ని మార్పు లేకుండా భవిష్యత్తులో కూడా జరుగుతాయి. ముందు జరిగినదే ఇప్పుడు జరుగును,
జరగబోవున్నది పూర్వమందు జరిగినదే. జరగబోవున్నది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు. లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు. న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక అది సర్వసాధారణం. కొన్నిసార్లు న్యాయస్థానంలో కూడా మనుషులకు న్యాయం జరగదు. ఇక అది మామూలు విషయం. ఇక అది ఆనాడే జరిగింది కనుక ఇప్పుడు మన వాక్యంలో చదివినట్టు నాడు జరిగింది నేడు జరుగుతుంది, నేడు జరిగింది భవిష్యత్తులో జరుగుతుంది అన్నట్టు ఇక ఇలాంటివి జరగడము, న్యాయం ఉండవలసిన స్థానంలో అన్యాయం ఉండడం, అన్యాయం జరగడం అనేది ఇది ఏ కాలంలో అయినా ఉన్నది అనుకోండి, భవిష్యత్తులో కూడా ఉంటుందని ఏ సాధ్య వరకు ఉంటుంది. ఒక ఉండదు ఎప్పుడంటే 1000 పరిపాలనలే అనుకోవాలి. లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు. న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడను. ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదని, నీతిమంతులకును దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చునని. సరే, ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సరే, ఏడ ఎంత దుర్మార్గత జరిగినా ప్రతి క్రియకు ప్రతి ప్రయత్నానికి ప్రతి క్రియకును సమయము గలదు గనక దుర్మార్గులకు నీతిమంతులకు దేవుడే ఒక రోజున తీర్పు తీరుతాడు. ఆ తీర్పు దినాన్ని దేవుడు మనకు నియమించిండని ప్రకటన గ్రంథంలో ధవల సింహాసనమైన తీర్పు, న్యాయపీఠం తీర్పు ఏమో విశ్వాసులు ఎదుర్కొనేది లేక దేవుని బిడ్డలు ఎదుర్కొనేది. ధవల సింహాసనం తీర్పు అందరూ ఎదుర్కొనేది కనుక ఆనాడు దేవుడు ఎవరి క్రియల స్వప్నం వాళ్లకు ప్రతిఫలం ఇస్తాడని మనకు చాలా మంది తెలిసే ఉంటుంది అనుకోండి. క్రియకు తగిన సమయం ఉన్నదని, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చునని నా హృదయంలో నేను అనుకుంటున్నా. కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లును, దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగ జరుగుతున్నదని అనుకుంటున్నాను. మృగముల వంటి వారు అంటే చచ్చిపోడు కాడ జంతువులకు మనకేం తేడు ఉండదు కదా. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించి, అదే ఇప్పుడు చెప్పింది అనుకోండి, నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు లేక జంతువులకు సంభవిస్తాను. అంటే జంతువులు చచ్చిపోతాను, మనుషులు చచ్చిపోతాను అని ఇంకొక మాట అన్నాడు. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. వాటికి కలుగు గతి ఒక్కటే. వాటికి కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. ఇక్కడ క్లియర్ గా చెప్పిండు, నరులు చచ్చునట్లు మృగములు చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకు ఏమీ ఎక్కువ లేదు. మృగముల కంటే ప్రాణం విషయం ప్రాణం కనుక నరులకు ఎక్కువ ఏం లేదు. సమస్తమును వ్యర్థము. సమస్తము ఒక స్థలమునకే పోవును. సమస్తము మట్టిలో నుండి పుట్టెను. సమస్తం మట్టికే తిరిగిపోవును. సరే, నేను ఇక్కడ మీకు ఒక తేడా చెప్తా. సొలొమోను రాసింది మృగముల మనుషుల మరణము కొరకు రాసిండు ఇక్కడ. అయితే ఇంకొక విషయం, వీటికి మనకును ఒక గత అంటే ఇక గంతే, ఇక అవైనా చచ్చిపోడే ఎన్ని రోజులు బతికినా. ఎందుకంటే పెద్ద మనుషులు సామెత చెప్పేది, గూపకెయ్యరు గుడికెయ్యే వేయను రాని. ఇక 1000 ఎన్నో మనమేం చూడలేదు, అది మనకేం తెలియదు. కానీ కనుక 1000 బతికిందైనా 100 బతికిందైనా జంతువు అయినా మనిషి అయినా ఎవరైనా చచ్చిపోతారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే సమస్తము మంటికే చేరును అన్నాడు, కానీ సమస్తం పరలోకం చేరును అని అన్నాడు. అది అర్థం చేసుకోవాలని మీకు ఈ విధంగా చెప్పాను. ఎందుకంటే
జంతువులకు పరలోకం పోవుడు నరకం పోవుడు అనేది ఏముండదని మనకు తెలిసిన విషయమే. కనుక మట్టిలకు మాత్రం అవి మనం సమానంగానే పోతాం చచ్చిపోయి, లేకపోతే చచ్చిపోడు కూడా అవి మనం సమానంగానే చచ్చిపోతాం. కానీ ఇంకా వేరే మనుషులకు ఒక ప్రత్యేకమైనది ఉన్నది కనుకనే మనం దేవుని నమ్మవలసి వచ్చింది, దేవుని నమ్ముతున్నాం. మట్టిలో నుండి సమస్తము మట్టిలో నుండి పుట్టెను, ఆ మట్టిలో నుంచి సమస్తం పుట్టెను, సమస్తం మట్టికే తిరిగిపోను కనుక మట్టిలో మన్న అయిపోతుంది అంతే. ప్రతి జంతువు, ఏ జంతువు అయినా, ఏ మానవుడైనా. నరుల ఆత్మ పరమునకి ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. ఏందబ్బాయి మొత్తం సొలొమోను నాస్తికుని లెక్క మాట్లాడుతాడంటారా? మొత్తం నరుని ప్రాణం ఆత్మ పరమునకి ఎక్కిపోవునో లేదో, జంతువుల ప్రాణం భూమిలోనికి పోవునో లేదో ఎవరికి తెలుసు. కానీ మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. సొలొమోను ఆఖరికి గ్రహించింది ఏంటంటే, మానవుని కొరకు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆఖరి అధ్యాయం 12వ అధ్యాయం మనం చాలా సమాధి కార్యక్రమాల కాడ చదువుకుంటాం. మన్నైనది వెనకటి వాళ్ళే మట్టికి పోవును, మన్నైనది మన్నికే పోవును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి. ఇంకొక విషయం మీకు ఇక్కడ విషయం చెప్తా. మనుషులు చచ్చిపోయిన వాళ్ళు, ఇప్పుడు క్రైస్తవులు దేవుని బిడ్డలు చచ్చిపోయిన వాళ్ళు పరలోకం కాదు పోయేది, పరదైసు. మళ్ళీ మంచిగానే ఉంది, పరదైసుకు పోతారు. ఈ పరదైసుకు పోయిన వాళ్ళంతా న్యాయపీఠం దగ్గరకు వచ్చి రేపు మళ్ళా పరలోకంలో ఏ స్థానంలో ఉండాలో, ఎక్కడ ఉండాలో, మళ్ళా నా స్థానం దగ్గర తీర్పులు పొందుతారు. తర్వాత ఇప్పుడు మనుషులందరూ చచ్చిపోయిన వాళ్ళు పాతాళంలోకి పోతారు. ఎందుకంటే అక్కడ మరి యేసాయ చెప్పిండు కదా, పాతాళంలో ధనవంతులు బాధపడ్డ విషయం మొన్న మీకు చెప్పిన కదా, వానికి కళ్ళు ఉన్నాయా, నూరు ఉందా అని. కనుక పాతాళంలో పోతారు. మరలా యేసాయ వాళ్ళను వేయన పరిపాలన అయినాక మరి వాళ్ళు మళ్ళా వాళ్ళ శరీరంలో మరి మట్టిలో నుంచి లేక సమాధుల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు ధవలసిన తీర్పు తీసినప్పుడు అప్పుడు వాళ్ళు నరకమునకు పోతారు. కనుక ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? ఒక ఆనోకు పరమునకు కొనుక్కోబడను, ఏలియో పోయాను. కనుక మిగతా వాళ్ళు ఎవరు పోరు, ఎవరైనా పరదేశుల్లే ఉంటారు. కానీ మనం గ్రహించుకోవాలి, నీతిమంతులు ఇప్పుడు దేవుని ఎరగక దేవునికి లోబడక చచ్చిపోయే వాళ్ళంతా పాతాళానికి పోతారని మనం అర్థం చేసుకోవాలి. నరుల ఆత్మ మృగముల ప్రాణము భూమికి దిగిపోను లేదు ఎవరికి తెలియను. కాగా తమకు తర్వాత జరుగు దానిని చూచుటకై నరుని తిరిగి లేపుకొని పోవాడెవడును లేకపోవుట నేను చూడగా, వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలు లేదను సంగతి నేను తెలుసుకుంటుని. కనుక మనుషులు తన క్రియల వలన సంతోషించుట కంటే ఏ మేలు లేదట. చూడండి, ఇప్పుడు చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు, మంచి దేవుని ద్వారా ఐశ్వర్యవంతులుగా దీవించబడ్డ దైవజనులు కానీ, కొంతమంది ఐశ్వర్యవంతులుగా ఉన్న విశ్వాసులు కానీ మంచి క్రియలు దేవుని కొరకు అన్నదానం, వస్త్రదానం ఇట్లా చేస్తుంటారు కదా. కాబట్టి దాని ద్వారా వాళ్ళు లోకంలో సంతృప్తి. అక్కడేముంది? చదువు సార్. కాగా తమకు తర్వాత జరుగు దానిని చూచుటకై నరుని తిరిగి లేపుకొని పోవాడు ఎవడును లేకపోవట నేను చూడగా, వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదన్న సంగతి నేను తెలుసుకున్నాను. అది క్రియల వలన సంతోషించుట కంటే ఏ మేలు లేదు. కనుక మనం మంచి చేస్తే సంతృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, చాలామంది జ్ఞాపకార్థ కూటాలల్లా ప్రకటన గ్రంథం చదివి ప్రభునందు మృతులు ధన్యులు, వారి క్రియలు
వారి వెంట పోవును. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు నీతి క్రియ చేస్తే అదే నీకు సంతృప్తి, శాంతి. అదే పాపక్రియలు చేసిన వానికి అది నీకు అశాంతి. అంతే. ఎందుకంటే పాపం దుష్టులకు నెమ్మది ఉండదని నేను ఏదో ప్రసంగంలో చెప్పిన కదా. కనుక ఇప్పుడు చెప్పుడు అవసరం లేదనుకోండి యెషయా గ్రంథం. కనుక దేవుని బిడ్డలారా, మంచి క్రియలు మనం చేస్తే అవి మనకు సంతృప్తిని, శాంతిని, సమాధానాన్ని, ఆ దేవుని కృపను పొందుకునేలాగా మనకు ఇదైతే ప్రయోజనం అయితే ఇదే వారి భాగం. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను నేను యోచించి తిని బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టు వారు బలవంతులు గనక ఆదరించేడు వాడు ఎవడునూ లేకపోయారు. ఏముంటారు అండి ఇప్పుడు ఎంతో మంది, సరే వాళ్ళు చేసిన తప్పు కాదు, అదంతా వెనకటో సామెతుంది, పాపం పుణ్యం పరమాత్ముడు ఎరుగున అన్నట్టు అంత దేవునికి తెలుసు. కానీ కొంతమంది బలాత్కారంతోనూ, అన్యాయంగానో, అక్రమంగానో, జైళ్ళనో, చెరసాలల్లో, ఇక పోలీస్ స్టేషన్లో ఇవ్వబడతారు. ఇక వాళ్ళని ఎవడు ఉదాహరణ అక్కడ చదువు. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియల గురించి కొందరు అన్యాయంగా జైలు పాలు కావడం, అన్యాయంగా తీర్పు పాలు కావడం, అన్యాయంగా పోలీస్ స్టేషన్ల పాలు కావడం, మనకంటే అధికారం గల్లోళ్ళు, డబ్బు గల్లోళ్ళు, పేదోళ్ళని ఆ పని చేయడం వలన కొంతమంది లోకంలో ఏం కావాల్సి వస్తుంది, అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, అన్యాయం పాలు కావాల్సి వస్తుంది. ఇంకో అసలు వివిధ అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు వాళ్ళని కూడా ఆదరిస్తారు. చెప్పండి, ఇప్పుడు గరీబులను, పేదోళ్ళు, మొత్తం ఎన్నికలు లేని వాళ్ళు జైలు పాలైనప్పుడు అదిని పాలైన అని పోయేటోడు ఉండడు, అని ఓదార్చేటోడు ఉండడు, వాళ్ళని పట్టించుకునేటోడు ఉండడు. ఇప్పుడు ఒక అధికారిని వేసిండ్రు అనుకో, ఇప్పుడు ఉదాహరణ మనకు అనుకుందాం, ఓ ఎంపీనో ఎమ్మెల్యేనో వేసిండ్రు అనుకో, పోలీస్ స్టేషన్ ముందర ధర్నైనా చేస్తారు. మరి నిన్ను అనుకుంటూ ఎత్తిబడి చేస్తారు, ఎవరు చేయరు కదా. అందుకే వాళ్ళని ఎవరు ఓదార్చరు, ఎవరు పట్టించుకోరు. ఇక అంతే, ఇక వాళ్ళని పట్టించుకునే నాదుడే ఉండడని మనకు ఇక్కడ అర్థమవుతుంది. అది సొలొమోను గ్రహించిన విషయం. వారిని బాధ పెట్టువారు బలవంతులు కనుక, వాళ్ళకంటే ఐశ్వర్యంలో కానీ, బలములో కానీ, అధికారంలో కానీ గొప్పవారు కనుక, వీళ్ళు కొద్ది వాళ్ళు ఐశ్వర్యంలో కానీ, జ్ఞానంలో కానీ పేదవాళ్ళు కనుక వాళ్ళని వీళ్ళు ఏమి చేయలేకపోతారు. వాళ్ళని ఓదార్చే దిక్కు కూడా వాళ్ళకు ఉండదు. ఇటువంటి అన్యాయము ఈనాడు ఎంతోమంది పోలీస్ స్టేషన్లలో అనుభవిస్తారు, పేదోళ్ళు జైళ్ళల్లో అనుభవిస్తారు. మరి ఏం చేద్దాం? మరి అట్లున్నది ఈ లోకం అసొంటిది. మరి ఆదరించువాడు ఎవడును లేకపోవును. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులని ఇక మరి ఈ లెక్క చూసుకుంటే ఈ అన్యాయంగా ఈ బలాధికారుల చేతుల, ఈ బలవంతుల చేతుల అన్యాయం పాలై, దుఃఖం పాలై, ఓదార్పు పొందనులక, ఓదార్సు వారు లేక, ఇటువంటి బతుకు బ్రతకడం కంటే సొలొమోను అంటాడు, కాలం చేసిన వారు, ఇంతకుముందు కాలం చేసిన వారు నయం అంటే సత్యమైన వారి పని నయము అంటాడు. అయితే ఇంకొక విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. యెషయా ప్రవక్త అన్నాడు, కీడు చూడకుండానే నీతిమంతులు కొనిపోబడతాను అన్నాడు యెషయా గ్రంథం. ఇప్పుడు చూడండి, ఉదాహరణ కొంతమంది చచ్చిపోయిన భక్తుల కొరకు చెప్తారు. ఇప్పుడు గొప్ప దైవజనులైన ఇప్పుడు భక్త సింగ్ గారు కానీ, ఇప్పుడు మన దినాకర్ కానీ, ఇప్పుడు శాంతవర్ధన్ లాంటి వారు కానీ, ఇప్పుడు వాళ్ళకి కరోనా కొరకు తెలుసా? కరోనాను చూడకుండా దేవుని సన్నిధికి కొనిపోబడ్డారు కనుక కీడు. ఇప్పుడు ఇంకొక విషయం మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక రాబోయేదంతా కీడే అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యెషయా చెప్పిండు కదా, కరువులు కీడైనా, భూకంపాలు కీడైనా, యుద్ధాలు కీడైనా,
రోగాలు కీడేనా, తెగుళ్ళు కీడేనా. రాబోయే దినాలని కీడుకు సంబంధించినవి గనక అటువంటి కీడు చూడకముందే చచ్చిపోయేటోళ్ళ పని మేలని నయమని మరి లేఖనం లేక దేవుని వాక్యం చెప్తాంది. మరి అయినా సావంటే ఎవరికైనా భయమే అనుకోని, నాకైనా నీకైనా ఎవరికైనా భయమే. కానీ చచ్చిపోయిన వాళ్ళు మాత్రం అటువంటి బాధలు అనుభవించట కంటే చచ్చిపోయిన వాళ్ళ పని మేలని వాక్యం చెప్తారు. కాబట్టి ఇంకా నువ్వు బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకుంటుని ఇంకా నువ్వు పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులను చూసి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులు అనుకుంటున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులని లోకంలో మనం ఆలోచిస్తే సొలొమోను ఏం చెప్పిండు మరొకసారి చదువు. ఇంకా నువ్వు బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారి ధన్యులు అనుకుంటుని ఇంకా నువ్వు పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులు అనుకుంటున్నారు. ఇంకొక విషయం, పుట్టని వారి పనే ధన్యత అనుకున్నది. ఈ సూర్యుని కింద జరిగే ఈ అన్యాయము, అక్రమం, ఈ కీడు ఇదంతా చూసుకుంటే ఆలోచించుకుంటే పుట్టని వారి పనేనా. చూడండి, ఇప్పుడు మీకు యేసాయా చెప్పిన ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇస్కరియోతు యూదను ఉద్దేశించి యేసాయా మాట్లాడుతూ ఆయన ఇదే మాట్లాడి, ఆ మనుషుడు పుట్టకుండినా ఎంతో మేలన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, కొందరు బతుకు భూమి మీద చూస్తే అట్టోళ్ళకే అంత దుఃఖం, బాధ అనిపిస్తుంది. చూడండి, ఎంతో ఆశపడి ఎంతో పెళ్లి వయసుకు ఎదిగినాక ఏదో పెళ్లి వస్త్రాలకు దేనికో పోగా యాక్సిడెంట్ అయి మరణిస్తారు. ఎందుకు పుట్టేందుకు, వాళ్ళు పుట్టకెందుకు, వాళ్ళు పుట్టడం కంటే ఇక పుట్టకపోవడం నయం కదా, నయమే కదా, నయం. ఇంకొక విషయం, ఈ దేవుని నమ్మకుండా కూడా, మనం దేవునికి లోబడకుండా కూడా మనం పుట్టింది కూడా వేస్ట్ అవుతుంది రేపు. ఎందుకంటే అనస నరకానికి పోతే ఆ నరకానికి పోయేటువంటి కంటే మొత్తమే పుట్టనోని పైన న్యాయం కదా. అందుకే సొలొమోను అంటాడు, ఆ కాలం చేసిన వారికంటే ఇంకా మంచోళ్ళే వాళ్ళ, ఇంకా నశివమంతులు ఎవరంట మొత్తానికే పుట్టనోను. కనుక దేవుని బిడ్డలారా, ఏమై లోకంలో పెద్ద ధన్యత ఏం కాదు. ఏందా ఇక ధన్యత అంటే ఒకటే, యేసయ్యను నమ్ముకొని భయభక్తి కలిగి వాక్యాన్ని అర్థం చేసుకొని కష్టమైన సుఖమైన దుఃఖమైన దేవుని కృపను బట్టి దేవుని కొరకు కొనసాగి బతికి విశ్వాసం కాపాడుకున్న పౌలు లాంటి ధన్యులు తప్ప ఇక లేకపోతే ఇక లాభం ఏమున్నదండి. సుఖపడ్డ చచ్చిపోవడం, దుఃఖపడ్డ చచ్చిపోవడమైనా మాటి ఏ సుఖం. సరే, సుఖంగా ఉండేటోళ్ళు ఆయన ఎంతకాలం ఉంటారు చెప్పండి? 50 సంవత్సరాలు సుఖపడతారు కావచ్చు. ఆ తర్వాతనైతే ముసలితనం, ఎన్నో వ్యాధులు, రోగాలు, ఇదంతా ప్రాబ్లమే కదా. కనుక ఇదంతటికంటే ఈ పుట్టనుండి పని న్యాయం అని చెప్పిండు సొలొమోను. లేక దేవుని వాక్యం చెప్తాను, ఆ మాటకైతే దేవుడు కూడా ఆ మాట చెప్పినట్టే కదా. ఇంకా నువ్వు పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతు, ఈ అన్యాయాన్ని పాపాన్ని చూడనుల పని నయం. ఈ ఉభయుల కంటే వారే ధన్యులు అనుకుంటున్నారు. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనబడింది. ఇది వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకున్నటకై చేయు ప్రయత్నము వలె ఉన్నది. మరొకసారి, మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ, ఎంతో నేర్పుతో నేర్చుకొని ఎన్నో చేసిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనబడెను. ఇది వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకుంటే చేయు ప్రయత్నము వలె ఉన్నది. కనుక ఇప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, కొంతమంది విశ్లేషకులు అంటారు, లేకపోతే కొంతమంది నిపుణులు అంటే
నిపుణులు అంటారు, వాళ్ళని ఇంకో పదంలో ఏమంటారు అన్నది గుర్తులేదు. నేర్పరులు కావచ్చు, నేర్పరు. కనుక ఎంత నేర్పరివైనా ఎంత నిపుణులైనా మరి ఎవరైనా ఇంకా సాధించేది ఏమున్నది? ఏం కూడా లేదే కదా, వ్యర్థమే కదా. కనుక అది కూడా అంత గాలికి ప్రయాసపడినట్టు, అంటే అంత వ్యర్థమే అని అర్థం. మనం ఎంత నేర్పరిగా పనిచేసినా, ఎంత నేర్చుకున్నా, ఎంత తెలుసుకున్నా, మనకు దేశాన్ని రక్షించేంత సామర్థ్యం ఉన్నా, ఆ మాటకొస్తే రక్షించినా ఏమున్నా చెప్పండి, ఏమి లేదు. అంత గాలికాయ ప్రయాసపడ్డట్టే ఉంటుంది. ఈ దేశాన్ని రక్షించింది మన ఎంబడి ఏం రాదు, ఆఖరికైతే దేశం ఏం రాదు, మళ్ళీ ఈ దేశం నుంచి మనం ఏమి ఉంటాము. కనుక ఒక విధంగా చూసుకుంటే ఇదంతా ఆలోచిస్తే పెద్ద, అందుకే దేవుని వాక్యం లేఖనం ఏం చెప్పిందంటే అన్న వస్త్రాలు గలవారై సంతృప్తిగా ఉండు అని చెప్పింది. కాబట్టి ఎంత పెద్ద దురాశ దుఃఖానికి అన్నట్టు ఎంత ఇది ఇది ఈ ప్రయాసమే నాయన నరకం చూపెడతానంటే అంత దురాశ కలిగి బతకడం కూడా మనిషికి అశాంతికే కారణమవుతుంది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసాన్ని భక్షించును. శ్రమయును గాలికైన యాత్నములను రెండు చేతుల నిండా ఉండుట కంటే. మరొకసారి చదువు. శ్రమయును గాలికైన యాత్నములను రెండు చేతుల నిండా ఉండుట కంటే. రెండు చేతుల నిండా కంటే. రెండు చేతుల నిండా చేతుల నిండా కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట. ఒక్క చేతి నిండా నెమ్మది కలిగి. ఎందుకంటే నెమ్మది లేకుండా పనిచేయడం మనిషికి ఏమంత పెద్ద క్షేమకరం కాదని లేఖనం చెప్తాను. కానీ అట్లా అనుకుంటారు చెప్పండి. ఇప్పుడు కోటేశ్వర్లు ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఓటాలలో మనం ఓటాలు అంటారు, ఇక ఓటాలే కానీ లేకపోతే కొన్ని షాపులే కానీ ఇంత మొత్తం కోటేశ్వర్లకు సారా షేట్లకు కనీసం మూత్రం పోసడానికి కూడా టైం ఉండనంత పబ్లిక్ ఉంటారు. అంత గిరాకీ వచ్చిన వాళ్ళు టైంకు బంద్ చేయలేరు. ఇంకా 10 హైదరాబాద్లో అయితే 10-11 అయ్యేదాకా షాపులు ఉంటుండే. కనుక ఇంత ప్రయాసపడు కంటే ఏదో కొంత చాలనుకున్నట్టు ఉండి ఇంత నెమ్మది కలిగి ఉండుట మనిషికి నయము అంటాడు. అంటే అంత దురాశతో మనం అంత దుష్టత్వంతో అంత మరొకసారి శ్రమయును గాలికైన యాత్నములను రెండు చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి అట్లా కొంత నెమ్మది కలిగి ఉండడం మేలు. ఇంత ప్రయాసం కంటే చాలనుకోండి. చాలు. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనపడదు. వ్యర్థమైనది సూర్యుని కింద నాకు మరొకటి కనపడదు. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. అతనికి జతగాడు లేడు. కుమారుడు లేడు. సహోదరుడు లేడు. ఆయనను అతడు ఎడతెగక కష్టపడును. అంతే. కొంతమందిని ఇప్పుడు అంటారు చూడండి, తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళను, కొంతమందికి అన్నదమ్ములు లేని వాళ్ళు, అన్నదమ్ములుగా మిగిలిన పిల్లలను చూసినప్పుడు మనకు ఎంతో జాలి దయగలుగుతుంది. ఎందుకంటే పాపం ఇక బతికే అంత వ్యర్థమైన బతుకుగా, వేస్ట్ బతుకుగా, భూమి మీద పుట్టి ప్రయోజనం లేనట్టుగా మనకు అనిపిస్తుంది. ఒంటరితనం బతుకు, తల్లిదండ్రులు లేని బతుకు కొంతమంది పిల్లలు బతుకుతారు. ఆ తోడబుట్టిన వాళ్ళు కూడా లేకపోవచ్చు. కొందరికి అటువంటి పరిస్థితులు వస్తాయి. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడను. కొంతమంది అట్లయినా ఎడతెగక కష్టపడతారట. ఇటు ఎవరు లేరు, ఆయన పెట్టడానికి ఎవరు లేరు. కుమారుడు లేడానికి భార్య కూడా లేదు కావచ్చు. కనుక మరి సహోదరులు లేరు, తోడబుట్టిన వారు లేరు. ఎవరు లేకపోయినా ఎడతెగక కష్టపడును, అంటే రేయింబగలు కష్టపడును, కష్టం చేయును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. ఐశ్వర్యవంతుడు అయినప్పటికైనా తృప్తి కలగది అంటారు. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు ఐశ్వర్యమే తృప్తినిచ్చేదైతే ఇంత కొన్ని షాపులలో అనిపిస్తుంది, ₹1 గిరాకీ అవుతుందా రోజు కనిపిస్తుంది.
అన్ని షాపులు, అన్ని కథలు, అన్నీ ఉంటాయి. కానీ అంత ప్రయాసపడతారు మరి. కానీ ఐశ్వర్య తృప్తినిస్తే మరి ఉన్నది చాలనుకుంటే తృప్తి వచ్చేదే కదా. కనుక ఐశ్వర్యం అనేది తృప్తినియదని సొలొమోను అన్నాడంటే, ఆ కాలం నుంచి ఈ కాలం వరకైనా దాదాపుగా సొలొమోను అంత ఐశ్వర్యవంతులు ఎవరు ఉండరు. కనుక అందుకంటే ఆ దేవుడా అన్నమాట నేనంటాను. గనుక ఆయన తృప్తి పొందకనే ఐశ్వర్యం తృప్తినియదని అనుభవ సాక్ష్యం చెప్తాడు. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. గనుక మనం ఏదో రేయింబగలు అంటే రాత్రి పగలు కష్టపడడం ద్వారా ఏదో విరామం లేకుండా మనం శ్రమపడడం వలన, ఎంతో కష్టపడి సంపాదించుకోవడం వలన ఒకవేళ సంపాదన పోగైతే పోగు కావచ్చు, కానీ జమ అయితే కావచ్చు, కానీ తృప్తి అయితే కలగదని లేఖనం చెప్తాను. ఇప్పుడు సుఖం అన్నది ఎరగక చూసారా? కానీ సుఖం ఎక్కడ దాన్ని ఇక టైంకు తిందామంటే గిరాకేనే ఉన్నప్పుడు ఐశ్వర్యవంతుల పరిస్థితి అట్లుండే. కనుక సుఖం అన్నది ఎరగక కొందరు బతుకుతాను. అలా అన్నం తినడానికి కూడా తీరకుండా బతికే ప్రయాసపడేటోళ్ళు లోకంలో ఎందరో ఉన్నారని మీకు కూడా తెలిసి ఉంటుందిలే. అతడు సుఖం అన్నది ఎరగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకున్నాడు. ఎవరి నిమిత్తం కష్టపడతానో మరి నాకు సహోదరుడు లేడు, నాకు ఇవ్వలేదు. సరే, కొంతమంది కష్టపడడానికి తమ పుట్టిన పిల్లలు తమ అనుకోవచ్చు, కానీ ఈయన కాళ్ళు కూడా లేరాట. అయినా కానీ అనుకోకుండా అంత వ్యర్థ ప్రయాసం పడేటోళ్ళు కొంతమంది, ఏదో భూలోకాన్ని సంపాదించుకున్నంత ప్రయాసపడేటోళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి ప్రయాసాలు కూడా వ్యర్థమే. అటువంటి ఐశ్వర్యం కూడా ఏమో నెమ్మదిని సుఖమనియదని వాక్యం చెప్తారు. ఇది వ్యర్థమైనది బహుశింత కలిగించును. ఇది వ్యర్థమైనది బహుశింత కలిగించింది. ఏం ప్రయోజనం? అది ఆడు ఎవరి కొరకు కష్టపడ్డాడు, ఎవరి కొరకు పుట్టిండు, ఎవరి కొరకు చచ్చిపోయిండు, ఏమి చేసిండు, ఏం సాధించిండు, ఇదంతా ఆలోచిస్తే ఏముంటుంది అండి? అందులో ఏముండదు కదా. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక. ఇద్దరి కష్టం చేత ఉభయులు అంటే ఇద్దరికి మంచి ఫలం కలుగును గనక. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరి కూడి ఉండుట మేలు. కనుక ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగు. వెనకటికి ఓ సామెత ఉండనండి. ఇప్పుడు ఆ సామెత పని చేయకుండా అయిపోయింది. ఇప్పుడు అన్ని ట్రాక్టరు అంతా అవి అయిపోయినాయి. కానీ మందిగాళ్ళ మాట ఎద్రగాళ్ళ వ్యవసాయం అని వెనకటికి ఒక సామెత ఉంది. కనుక ఒంటి కానీ నాగలికి ఒక నాగలి కట్టుకునేటోడికి కానీ ఇద్దరికి ఏమన్నా అయితే అక్కడ ఆగిపో. ఎద్దగాల్లో వ్యవసాయం అంటే 10 నాగాలు కట్టుకునేటోడికి నాగాలు నడవకపోయినా నడుపుతారు. కనుక ఒంటరిగాళ్ళ పని మరి వ్యర్థము లేక లాభం లేనిదిగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. వాడిని లేవనెత్తువాడు మరి వాడిని లేవనెత్తువాడు ఎవడు ఉన్నాడు? అయితే ఒంటరిగాడు పడిపోయిన వాడిని శ్రమయ్య కలుగును. వాడిని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకునే వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగ పుట్టును అంటే వెట్ట అంటే వేడని అర్థమా? ఒంటరి యగు నూకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. దానికి ఉదాహరణ చెప్పండు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. అట్లా ఒకరికొకరు సపోర్టు అంత బాగుంటది అన్నట్టు దాని భావం. మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియోగ్య లేని ముసలి రాజు కంటే. ఒక్క నిమిషం. కొంతమంది రాజులైన రేహాబాము లాంటి మూర్ఖులు ఉంటారని
ఎందుకంటే పాపం అప్పటికి రెహబాం రాజు కాలేదనుకో, సొలొమోను ఆయన చూడలేదు. కానీ ఇక సొలొమోను అయిపోయినాక ఎంతోమంది ఇశ్రాయేలులను లేక యూదులను పరిపాలించిన రాజులలో కూడా ఎంతో దుర్మార్గులు ఉన్నట్టు మనకు ఆ రాజుల గ్రంథము దిన వృత్తాంతాలు చదివితే అర్థమవుతుంది. కనుక అసలు మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియోగ్యలేని కనుక మూఢత్వం చేత అంటే మూఢత్వము లేక మూర్ఖత్వం వలాన్నే కొందరు బుద్ధి మాటలు వినరాట. చెవియోగని రాజు మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియోగ్యలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడవు చిన్నవాడే శ్రేష్ఠుడు. చూశారా, జ్ఞానం అన్నది అంత విలువైనదండి. కొందరు పాస్టర్ అనే వరకు ఎటువంటి బట్టలు వేసుకొని వస్తాడు అంటే అందరినీ అంటలేను నేను, కొంచెం ఆలోచించండి. కార్లు వచ్చిందా, లేకపోతే మోటార్ సైకిల్ మీద వచ్చిందా, లేకపోతే నడుచుకుంటూ వచ్చిందా, మనం ఇటువంటివే చూస్తాం. కానీ ఒక మాట, ఆయన ఎంత గొప్ప కార్లు కాదు, హెలికాప్టర్లు వచ్చినా విమానంలో వచ్చినా, ఒకవేళ ఆ వాక్యంలో జ్ఞానం లేకపోతే మనకు జరిగే ప్రయోజనం ఏమున్నట్ట? ఏమి లేదు. ఇప్పుడు పౌలు కూడా అపొస్తలులు కూడా చాలా ఘోరమైన పేదరికం అనుభవించిన వాళ్ళే. మరి వాళ్ళు ఎన్నో సంఘాలను కట్టిన. చూడండి, అపొస్తలుల కొరకు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపడ ఉంచి ఉన్నాడని నాకు అపోస్తలులైన మమ్ములే అందరికంటే కడపడ ఉంచి ఉన్నాడు అని పౌలు చెప్పుతూ చూడండి పరిస్థితి ఎట్టున్నదో. ఇక నాకు తోచుచున్నది, మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము, అర్థం కాకుంటున్నాము. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి తప్ప. అయ్యో బాగా వినండి, వాళ్ళది ఎంత కడపడి సీతాడు చూడండి అపోస్తలులది. ఈ గడియ వరకు ఆకలి తప్పులతోనంటే తినడానికి అన్నం కూడా దొరుకుతలేదు వాళ్ళకు. ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారము దిగంబరులు అంటే ఇక అన్నమే దొరకని వాళ్ళకి బట్టలు ఏమి దొరుకుతాయండి? బట్టలు దొరకదు. దిగంబరులు అంటే మనకు తెలుసు కదా. ఇక మరి మనం ఇంకో మాటలు చెప్పాలంటే మళ్ళీ ఇంత మోటుగా మాట్లాడతానని అట్లా అంటారు. కనుక బట్టలు లేకుండా ఉండడం అంటే బట్టలు అంటే అంగి లేకుండా ఉండడం అని అర్థం చేసుకోవాలి. దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసం. కనుక దేవుని బిడ్డలారా, అపోస్తలుల పరిస్థితి ఏందంటే అప్పుడు తినడానికి తిండి దొరకలే, ధరించుకోవడానికి బట్టలు దొరకలేదట, దిగంబరులుగా ఉన్నారట, ఆకలి దప్పులతో ఉన్నారట, ఉండడానికి ఇండ్లు కూడా లేవట. ఇప్పుడు అటువంటి పాస్టర్ని మనం గౌరవించగలమా? లేదు. కొంతమంది ఐశ్వర్యవంతులైన పాస్టర్ ఏం చేస్తారు, బీద పాస్టర్లను వాడు నీతిమంతుడు అయితే దేవుడు ఎందుకు ఆశీర్వాదించం, లేకపోతే అబ్రాహాముని అన్ని విషయాలలో ఆశీర్వాదించిండని ఉన్నది కదా అని దాన్ని తీసుకొని చెప్తారు. మరి దీని సంగతి దాన్ని తీసుకొని చెప్తారు. కనుక దేవుని బిడ్డలారా, మనకు జ్ఞానము గల అక్కడ ఏమన్నాడు, మూఢుడైన మూఢత్వం చేత బుద్ధి మాటలకి మూఢత్వం చేత మూర్ఖత్వం చేత బుద్ధి మాటలకు చెవియొగ్గని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడు. కనుక దేవుని బిడ్డలారా, బీదవాళ్ళైన సేవకులలో కూడా ఎంతో మంది జ్ఞానవంతులు ఉన్నారు. కానీ లోకం వారిని లక్ష్య పెట్టారు. లోకం సంగతి అక్కడ పక్క పోయి అది మన క్రైస్తులు కొందరు లక్ష్య పెట్టాం. కానీ ఒకటి అందరు లక్ష్య పెట్టరని నేను అనలేను. ఎందుకంటే కొందరు వాక్య జ్ఞానం ఉన్న వాళ్ళు తప్పకుండా ఎంత పేద సేవకుని బోధైన వింటాం. ఎందుకంటే జ్ఞానం కొరకు ఈ మన ప్రసంగి గ్రంథమే చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం చూద్దాం. జ్ఞానం ఆట మనసులను ఏం చెప్తుందో చూడండి.
మొదటి వచనం అండి, 8వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి గ్రంథం. జ్ఞానులతో సములైన వారు. చూసారా దేవుని బిడ్డలారా, మనమేమనుకుంటామంటే ఐశ్వర్యవంతులతో సములైన వారు ఎవరని మనం అనుకుంటాం. మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యము లేక దేవుడు ఏం చెప్తాడంటే జ్ఞానులతో సములు ఎవరంటే సమానులు ఎవరు అంటే ఎవడు కాదన్నమాట. ఐశ్వర్యవంతుడు కాదు, బలవంతుడు కాదు, అందగాడు కాదు, ఇంకెవడు కూడా వాళ్ళతోని సమానుడు కాడని దానికి అర్థం అండి. నేను చెప్పడం కాదు, లేఖనం చెప్తా. వాళ్ళతో ఐశ్వర్యవంతుడు కానీ అందగాడు కానీ కాడు వారితో సమానుడు, బలవంతుడు కానీ వారితో సమానుడు కాదు. జ్ఞానులతో సములెవరు? జ్ఞానులతో సములైన వారెవరు? సములైన వారెవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. చూసారా, మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. వెలుగున, తేజస్సు అంటే తెలుసుగా, వెలుగునిచ్చును. దాని వలన వారి మోటుతనం మార్చబడు. వారి మోటుతనం మార్చబడు. చూసారా, జ్ఞానం అనేది మనిషికి తేజస్సును వెలుగునిత్తాంది, లేక ఘనతనిత్తాంది, ఘనతనిత్తది అని మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, జ్ఞానం చాలా విలువైంది. ఎందుకంటే వాక్య జ్ఞానం మనకు లేకపోతే ఇక వాక్యం మనం విశ్వాసం తెలుసుకోలేరు కదా. కనుక మనం ఎంత పేదల్లో సేవకులనైనా మనం గౌరవించాలి. ఒకవేళ ఇతరులకు లేని పాస్తులు మా పాస్టర్కు లేవు అనుకుంటే దేవుడు ఇప్పుడు అపస్తులకు ఉన్నదా చెప్పండి? కొందరికి ఇస్తాడు, కొందరికి ఇవ్వకపోవచ్చు. అది దేవుని చిత్తం. అది మనం దానికి తీర్పుల్లో మనంగా. కానీ మనం ఒకటి ఏం అర్థం చేసుకోవాలంటే వాక్యం ద్వారా వాళ్ళ లేఖన జ్ఞానం, వాక్య జ్ఞానం ద్వారానే విశ్వాసులు బాగుపడతారన్న సంగతి అర్థం చేసుకొని, ఆనాడు తినడానికి తిండి లేని అపొస్తలులు రాసిన గ్రంథాలు, ఆనాడు దిగంబరులుగా ఉన్న అపొస్తలులు రాసిన గ్రంథాలు, ఆనాడు నిలువరమైన నివాసం లేక ఇల్లు లేకుండా ఉండి అపొస్తలులు రాసిన గ్రంథాలు ఈనాడు మనకు మార్గదర్శకాలు అయింది. మరి ఎట్లయినా చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, మనం ఈ భౌతిక వాటి ఎసువంటి ఇంటుంటారు, ఈయనకి ఎసువంటిది ఉన్నదన్నది అవన్నీ మనకు కాదు. లేఖనం వాక్య సత్యం మనకు లోతైనది, లేకపోతే తెలియని విషయాలు తెలుస్తానంటే అర్థమవుతానంటే ఆయన బీదరికం దేవుడు ఆయనను వాడుకుంటానని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆయన పేదోడు, ఆయన బీదోడు, ఆయనకి ఇది లేదా అది లేదంటే ఇక మనం ఒక విధంగా చెప్పాలంటే మనం దేవుని సేవకులను ఏం అర్థం చేసుకున్నట్టు కాదు, దేవుని కూడా అర్థం చేసుకున్నట్టు కాదు, వాక్యం అంతకంటే అర్థం చేసుకున్నట్టు కాదని చెప్తాను. మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియోగ్యలేని ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడు. కనుక దేవుని బిడ్డల చిన్న వయసులో చిన్నోళ్ళైనా ఎంత బీదవాడైనా జ్ఞానవంతుడే శ్రేష్ఠుడు, ఆడే మంచోడు అని అక్కడ చదువు. బీదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు. కనుక దేవుని బిడ్డలారా, జ్ఞానం లేక, వాక్య జ్ఞానం లేక కొంతమందికి ఎంతో ఐశ్వర్యం ఉంటుంది, విశ్వాసులకైనా సేవకులకైనా. కానీ ఒకవేళ దేవుడు వాక్య జ్ఞానం ఇవ్వకపోవచ్చు. ఏమన్నా నేను అన్నందుకు ఎవరు అపార్థం చేసుకోకు, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడి దేవుడు ఇవ్వకపోవచ్చు, ఉండకపోవచ్చు కూడా. కొన్నిసార్లు పేదవారికి. ఇంకొక విషయం, ఐశ్వర్యవంతులకు దేవుడు ఒకవేళ వాక్యవరం ఇస్తే అది ఎట్లా ఘనతకు ఎక్కుతుంది కదా, తప్పకుండా ఘనతకు ఎక్కుతుంది. కానీ పేదోళ్లకు, ఉదాహరణ నాసోటి పేదోనికి దేవుడు వాక్య జ్ఞానం ఇచ్చినాడు, ఎవరు లెక్క చేయరు. కనుక అది మనకు కూడా ఏమంత పెద్ద క్షేమకరం కాదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అపొస్తలులు ఆ పరిస్థితుల నుంచి రాసి పరిశుద్ధాత్మ ద్వారా అన్ని మర్మాలు వాళ్ళకిండ్రు. కనుక మన బీద సేవకులను కూడా లక్ష్య పెట్టి వాళ్ళ దగ్గర వాక్యం ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించి ప్రేమించి వాక్యం నేర్చుకోవడం మనకు ఆశీర్వాదం అని చెప్తాను. నువ్వు లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా పిలిచినోడు ఉన్నాడు కదా లక్ష్య పెట్టేటోడు. మనుషుల లక్ష్యం పెద్ద అవసరం ఏం లేదు. మనుషులను సంతోషపెట్ట గోరువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకనే పోదును అన్నాడు అపొస్తలుడైన పౌలు. కనుక మనుషుల సంతోష పెట్టవలసిన అవసరం ఆ నీతివంతులకు నిజాయితీపరులకు ఏముండదండి.
అందుకే 2 తిడతారు, తిట్టవాడతారు. విశ్వాసులను తిడతారు, పాపం చేసేటోళ్ళని తిడతారు, తిట్టవాడతారు. బీదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు, అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను, అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను, పట్టాభిషేకం నుండుటకు చెరసాల నుండి బయలువెళ్ళిన. దేవుని బిడ్డలారా, ఒక్క మాట మీకు ఉదాహరణ చెప్తా. యోసేపుకి ఏం జరిగిందండి? ఎన్నో సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించి చెరసాల నుంచి విడిపించబడి, మంచి జ్ఞానవంతుడు కాదా? జ్ఞానవంతుడు కాందే రాజు తర్వాత రాజయ్యి ఐగుప్తును పరిపాలించాడా చెప్పండి? జ్ఞానంలో వాళ్ళు ఏలగారు చెప్పండి. ఒక సర్పంచ్గానే చేయలేము తెలివి లేకపోతే ఒక దేశానికి ప్రభుగా లేక ఒక ప్రధానమంత్రికి ఎట్లా చేస్తారండి చెప్పండి? బీదవాడు అయి ఉండి చెరసాలలో మరి అమ్మబడి కొట్టబడి అన్ని రీతిలుగా అనుభవించిన క్షమించండి యోసేపు ఒకరోజు రాసాయండు. కనుక దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, అన్న ప్రార్థన చేసింది. మొదటి సామ్యుయేలు గ్రంథం అనుకుంటే మరి 2వ అధ్యాయము బాబు వచనం చూడు, త్వరగా చూడు. అక్కడ దేవుడు దీనులను పెంట కుప్ప మీదకి వెళ్ళి లేవనెత్తునని లేఖనం చెప్తుంది. కనుక 2వ అధ్యాయం 8వ వచనం అండి, మొదటి సామ్యుయేలు చూడండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు. చూశారా కొన్నిసార్లు దేవుని బిడ్డలారు? ఇప్పుడు చూడండి, మనం ఒకసారి దావీదు కొరకే ఆలోచించుదా. దావీదు గొర్రెల కాపరాని మనలో చాలా మందికి సేవకులకంటే ఎట్లా తెలిసే ఉంటుంది. విశ్వాసులకు కొందరికి తెలియకపోవచ్చు, తెలియవచ్చు. కానీ గొర్రెల కాపరి అంటే ఏం పెద్ద ప్రాధాన్యత గల మనిషి ఏం కాదు కదా. ప్రాధాన్యత. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలా, గొర్రెల కాపరులు అంటే ఐగుప్తీలకు హేయులని ఆదికాండంలో రాసి ఉన్నది. అందుకే గొర్రెలు కాసుకునేటోళ్ళం మేమని అక్కడ యోసేపు తన అన్నలను గురించి అక్కడ రాజుకు చెప్పలే. ఇలాంటి హేయులని అటువంటి ఎన్నిక లేని గొర్రెలను కాసిన దావీదు తీసుకుపోయి దావీదుని ఏం చేసాడు? దేవుడు మొదలే ఏమన్నాడు? ముందే ఏమన్నాడు? గనులకు లోకంలో ఉన్న గనులంటే గొప్పవారన్న గనులకు కలుగజేసిన పేరు నేను నీకు కలుగజేశాను. కనుక ఒక రాజుని చేశాను. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడు పక్షపాతి కాడు. కనుక చూడండి, విద్యావంతుడైన పౌలుతోని కొన్ని పత్రికలు దేవుడు రాయించాడు. అక్షర జ్ఞానం లేని చేపలు పట్టుకునే పేతురుతో కూడా 2 పుస్తకాలు బైబిల్లో రాయించింది. దేవుని పక్షపాతం ఎక్కడ చెప్పండి? ఉన్నదా చెప్పండి? అది మనకుంటుంది. కనుక ఇప్పుడు సేవకుల్లో ఈనాడు కూడా ఐశ్వర్యవంతులు ఉన్నారు, పేదలు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, విద్యాహీనులు ఉన్నారు. ఆ పట్టణాలల్లో పుట్టి దేవుని చేతిలో వాడబడేటోళ్ళు ఉన్నారు, పల్లెటూళ్ళలో పుట్టి దేవుని చేతిలో వాడబడేటోళ్ళు ఉన్నారు. కనుక మన దేవుడు పక్షపాతి కాడు కాక కొన్నిసార్లు ఏం చేస్తారంటే, దావీదును కదా గొర్రెల దొడ్డిలో నుంచి గొప్పవాణి చేసినట్టు దేవుడు తన బిడ్డలను కొన్నిసార్లు పేదవాళ్ళను గొప్పవాళ్ళని చేస్తారని మనం అర్థం చేసుకోవాలి. చదువు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుంచి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని అంటే పేదవాళ్ళనా పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయన. కనుక దేవుని బిడ్డలారా, ఒక విధంగా చెప్పాలంటే నేను కసుంటోని, అందుకే నువ్వు పేదల పక్షాన మాట్లాడుతాను అంటారా? అది ఉన్న వాక్యం మాట్లాడి నేను చూపెట్టింది అయితే వాక్యమే కదా. అపొస్తలుడైన పౌలే కదా కొరింథీ పత్రికల ఆ సాక్ష్యం ఇచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, కొంతమందిని మరి పెంట కుప్పల మీదకి వెళ్ళి లేపబడ్డ వారిలో నేనొక్కని. కనుక కొంతమందిని అట్లా లేపుకొని దేవుడు వాడుకుంటాడు. ఇక అది ఆయన చిత్తం. కనుక మనం దేవుని సేవకులుగా గుర్తించి ముందు మనం దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకొని, ఇంకొక విషయం ఏంటంటే సంఘానికి ప్రయోజనం కలగజేసేది దేవుని వాక్యం.
దేవుని వాక్యం. ఎందుకంటే ఇప్పుడు స్వస్థత వరకు ఉన్నదనుకోని స్వస్థత చేస్తే ఒకరికి అవుతుంది, ఒకరికి కాదు. కానీ వాక్యం మాత్రం అందరికీ ఇది చేస్తుంది, అందరికీ పని చేస్తుంది. మళ్ళీ ఆ వాక్యం అందరికీ అవసరం కూడా. కనుక మరి కొన్నిసార్లు దీనులను లేక పెంటకుప్ప మీద ఉన్న వాళ్ళను దేవుడు మరి రాజులుగా, అధికారులుగా మనలో అన్నాడు కదా, మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. యేసయ్యే మరి లూకాసు వార్తల బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అన్నాడు. మేము గల సింహాసనం అంటే రేపు ఆ బీదోళ్ళు కూడా ఎందరో ఆ పరలోకంలో కూడా సింహాసనం ఎక్కి దేవదూతలను పరిపాలించుతాడు వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి. బీదల్లో జ్ఞానం ఉంటే అయిపోయి అక్కడ బీదరికంతో దేవుని రాజ్యంలో పనేమి ఉంటుంది, ఉండదు కదా. దేవునికి దాంతో పని ఉన్నట్టు అయినాక యోహాన్ని ఎట్లా వాడుకుంటాడు, చేపలు పట్టే మరి పేతురుని ఎట్లా వాడుకుంటాడు చెప్పండి. ఆయనకు అది ఉండదు కదా. కనుక మన దేవుడు పక్షపాతం లేనాడు కనుక ఆ భక్తుడేవులో పాట రాసినట్టు బీద సాదా భేదం లేని దేవుని రాజ్యం వచ్చేదన్న అన్నట్టు మన ఏసన్న రాజ్యం భూమి మీదకి ఏం వచ్చినా మనం పరలోకం పోయినా అక్కడ బీద సాదా భేదాలు ఏమున్నాయని మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు కూడా అసొంటోడు కాదు. కానీ మన క్రైస్తులుగా కొంతమందికి ఆ దృష్టి పోదు. ఉన్నోళ్ళను తిరిగి చూసి లేనోళ్ళను తిరిగి చూసే గుణం కొందరికి ఉంటుంది. అదే వాళ్ళ ఇష్టం వాళ్ళు. అటివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకం నందుటకు చెరసాల నుండి బయలువెళ్ళును. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన చిన్న రాజు వాని పక్షమున ఉందురని నేను తెలుసుకుంటుని. అతని ఆధిపత్యము కింద జనులకు లెక్కే లేదు. అయినను తర్వాత రాబో వారు వినియందు ఇష్టపడరు. నిజముగా ఇది వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. మరొకసారి చదువు. సూర్యుని కింద సంచరించు సజీవులందరూ, సూర్యుని కింద సంచరించు సజీవులందరూ అంటే బ్రతుకున్న వాళ్ళు అంటే ఇక బతుకున్నోళ్ళ. గతించిన రాజునకు బదులుగా రాజైన చిన్నవాని, గతించిన రాజుకు బదులుగా అక్కడ చెప్పు మరొకసారి. గతించిన రాజునకు బదులుగా, గతించిన అంటే ఇక చనిపోయినోడు అనుకోరాదు. అప్పటి కాలంలో మరి ఈ ఓట్లు గీట్లు లేవు కాదండి. కనుక అప్పుడు మరి అంశరీతిగా వచ్చేది పరిపాలనలు. గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున ఉందురని నేను తెలుసుకుంటున్నాను. రాజు అయినాక మరి ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులని దేవుని వాక్యాలు ఉన్నది కనుక చిన్నవాడిని ప్రేమించుదురా. చదువు బాబా మరొకసారి చదువు. ఆ చిన్నవాని పక్షమున ఉందురని నేను తెలుసుకున్నాను. అధికారం వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, మీకు ఒక మాట గుర్తు చెప్తా. యోబుకు శ్రమ వచ్చినప్పుడు పిల్లలంటే చనిపోయిన సంగతి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. ఆఖరికైతే భార్య కూడా దూషించి దూరం అయిపోయింది. ఆయనను ఎవ్వరు ఆదరించిన వాళ్ళు లేరు, ప్రేమించిన వాళ్ళు లేరు. ఆయన బాధపడితే ఏమన్నాడంటే, నన్ను ఇప్పుడు దూషించేవారు, తున్నీకరించేవారు నా మందలు కాసిన కుక్కలతో సమానులు కూడా కారట. అంత బాధ ఎదురాయి. కానీ మళ్ళా యోబును దేవుడైతే ఎప్పుడైతే మనం 42వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుంటే, మరి మొదట దేవుడు యెహోవా ఆశీర్వాదించిన దానికంటే అధికముగా ఆశీర్వాదించినప్పుడు మళ్ళీ బంధువులంతా ఏం చేసిండ్రో తెలుసా? బంగారు ఉంగురాలు పట్టుకొని వచ్చారని లేఖనం చెప్తారు. ఏ ఉంగురాలు పట్టుకొని వచ్చారు కనుక అందుకే దేవుని బిడ్డలారా, ఇదే సామెతల గ్రంథంలో సొలొమోను సామెత ఏం చెప్పిండంటే, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు అన్నాడు. కనుక దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు, మనల్ని గణపరిచినప్పుడు, ఇప్పుడు చూడండి, మీకు తెలుసు కదా, దావీదును అన్నదమ్ముల్ని లెక్క చేయాలి అక్కడ. వాళ్ళను సాముయేలు రాజుగా ఎన్నుకుంటానికి వచ్చినప్పుడు, కానీ రాజ్యమే ఆయనకు లోబడి బ్రతికి ఎంతోమంది సైనికులు, ఎంతోమంది నమ్మకస్తులు, ఎంతో గౌరవించబడ్డారు. కనుక దేవుడు మనిషిని హెచ్చించినప్పుడు మనకు ఎంతటోళ్ళైనా లోబడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, కేపాలు వాడబడ్డప్పుడు ఆయన పార్లమెంటుల్లో అయినా అవకాశం ఇచ్చేది, ప్రధానమంత్రులైనా ఆయనకు పరిచయం ఉండేది. మరి మనకెవరు ఉంటారు చెప్పండి? కనుక ఈ రాజులైన ఇంత పేదవాడైన మరొకసారి చదువు బాబు సార్. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన చిన్న రాజు
చిన్నవాని పక్షమున ఉందరని నేను తెలుసుకుంటున్నా. ఉంటారు, రాజైనాక ఉండకపోవడం ఏముంటుందండి, ఉంటారు తప్పకుండా. అతని ఆధిపత్యం కింద జనులకు లెక్కే లేదు. జనుల అతని అధికారం లెక్కే లేదు జనులకు. అయినను తర్వాత రాబో వారు వీని అందు ఇష్టపడరు. తర్వాత ఒకవేళ ఆయన తర్వాత ఒక ఐశ్వర్యవంతుడైన రాజు వచ్చిండు అనుకోండి, మొన్న ఏళ్ళుండేవారు వాడు అటు పేదవాడు, అంత గరీబు కుటుంబంలో పుట్టినవాడు, లేకపోతే ఎన్నిక లేని కుటుంబంలో పుట్టినవాడు అని తున్నీకరిస్తాడు. పెద్ద లెక్కలకేమి తీసుకోరు. నిజముగా ఇది వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాస. ఇది కూడా వ్యర్థమే. కనుక ఇది కూడా వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే ఉండును. కనుక దేవుని బిడ్డలారా, మరి మనం ఇంతవరకు దాకా దేవుని వాక్యం విన్నాం, మరి మనం అధ్యాయం ముగించుకున్నాం. మరి దేవుని కృపను బట్టి మరి దాదాపు 1 గంట కూడా టైం అయింది. కనుక ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం తప్పకుండా వినండి, దీవించబడండి, వాక్యమందు లక్ష్యం ఉంచండి, వాక్యాన్ని తెలుసుకోండి. మన దేవునికి పక్షపాతం లేదు కనుక ఆయన ఎవరి దారి ఏం మాట్లాడాలో అది ఆయన చిత్తం మీద, ఆయన ఏర్పాటు మీద, సంకల్పం మీద ఆధారపడి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధమైన తండ్రి నాయన, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి నాయన యేసయ్య, నీకు స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు దాకా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తాను ప్రభా. తండ్రి నాయన, మరి అల్లకి అనారోగ్యం ఉంటే స్వస్థపరచమని దేవ ప్రార్థిస్తున్నాం. అలా ప్రతి అవసరం నీ ఐశ్వర్యం నుంచి తీర్చమని దేవ ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు ఈనగాల చెవి, గ్రహింపగల హృదయం ఇచ్చి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి దీవించమని, వర్ధిల్ల చేయమని ప్రభా తండ్రి. మరి ఫేస్బుక్లో కానీ ప్రభా, మరి యూట్యూబ్లో కానీ అనేకులకు దేవా నువ్వే పరిచయం చేసి, నువ్వే మాట్లాడి, నువ్వే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అద్భుత సాహసం మనకు దేవుని బిడ్డలను సదా తోడని కాపాడి సంరక్షించును కాక, ఆమేన్. అందరికీ వందనాలు.